హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్దీ డిలీషియస్ రెసిపీస్ ఏంటంటే 2 రకాలైనటువంటి హల్వా రెసిపీస్ అండి. మనకి సమ్మర్లో ఎంతో హెల్దీగా ఉంటాయి, ఒంటికి కూడా ఎంతో చలవ చేస్తాయండి. ఈ 2 రకాలైన హల్వాలను ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. ముందుగా మనం పెసరపప్పు హల్వాని చేసుకుందామండి. చాలా చలవ చేస్తుంది ఇది ఒంటికి, ఎంతో సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం 1 కప్పు వరకు పెసరపప్పుని ఇలా ముందుగా ఒక 2 గంటల పాటు పెట్టుకోవాలి. నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్ళన్నీ వంపేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం లైట్గా మనకి బరకగా ఉండే విధంగా మిక్సీ వేసుకోవాలి. మరీ ఫైన్గా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పుకి 1/2 కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది మొత్తం కూడా చక్కగా కరిగించుకోవాలి. ఇది కరిగించి పెట్టుకుంటే దీన్ని చక్కగా మనం హల్వాలోనికి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ కట్టేసి దీన్ని పక్కన పెట్టి చల్లారనిద్దాము. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని బాదం మరియు కాజులను ఇలా నిలువుగా కట్ చేసుకొని లైట్గా రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి మనకి హల్వాలోనికి యూస్ చేసుకోవడానికి ఉపయోగంగా ఉంటాయి. ఇవన్నీ కూడా రోస్ట్ అయిపోయాయి కదా, ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం 1/4 కప్పు వరకు సూజీ అండి గోధుమ రవ్వని వేసుకొని మనకి లైట్గా బ్రౌన్ కలర్కు వచ్చే విధంగా ఇలా మనం రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం దీంట్లోనే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పెసరపప్పు పేస్ట్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు పేస్ట్ని మొత్తం కూడా ఇందులోకి వేసుకొని దీనిలో ఉన్న మాయిశ్చర్ అంతా తొలగిపోయే విధంగా మనం దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే దీనిలో ఉన్న తేమ అంతా తొలగిపోయి ఇలా మనకి డ్రై అయిపోతుంది. ఆ సమయంలో కొంచెం నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని దీంట్లోనే మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్ళను మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం నీళ్ళను మొత్తం వేసి ఇలా అంతా కలుపుతూ ఉన్నామంటే 1 నిమిషంలో మనకి మొత్తం కూడా హల్వా మెత్తబడిపోయి మంచి టెక్స్చర్లోనికి వస్తుంది. మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా కలిపామంటే చక్కగా పెసరపప్పు హల్వా ఇలా మంచి టెక్స్చర్లోకి వస్తుంది. ఈ సమయంలో మనం కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాజు బాదాంలను కూడా వేసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా అంతా కలుపుకొని ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చూసారు కదా పెసరపప్పు హల్వా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో, చాలా రుచిగా కూడా ఉంటుందండి. 2వ రెసిపీ మనకి బాదం హల్వా. చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ఎంతో ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ కూడా. ఈ బాదం హల్వాని ప్రిపేర్ చేయడానికి నేను 1 కప్పు వరకు బాదాంలను తీసుకున్నాను. దాన్ని కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్లోనికి బాదంలన్నీ వేసి ఒక పొంగు వచ్చే వరకు ఇలా మనం వేడి చేశానండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ బాదంలన్నీ హాట్ వాటర్ని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. కొంచెం చల్లనీళ్ళతో ఒకసారి కడిగేసుకొని వీటిపైన ఉన్న తొక్కని ఇలా తీసుకోవాలి. మనం హాట్ వాటర్లో వేసాం కాబట్టి ఇలా వేలుతో నొక్కేస్తే చక్కగా తొక్క మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న బాదంలన్నీ కూడా ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం 2-3 టేబుల్ స్పూన్ల వరకు పాలను వేసుకొని మంచి చక్కటి పేస్ట్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని 1/4 కప్పు వరకు సూజీని మనం ఉప్మా రవ్వని వేసుకొని లైట్గా ఇలా రోస్ట్ చేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని మొత్తం ఇందులోనికి యాడ్ చేసుకొని దీనిలో ఉన్న మాయిశ్చర్ అంతా మనకి పోయే విధంగా ఇలా మనం చక్కగా స్పూన్తో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం పాలను కూడా యాడ్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటుంది. ఇలా అంతా కూడా కలుపుకుంటూ మనం 1 నిమిషం పాటు దీన్నంతా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని దాంట్లోనే 1 కప్పుకి 1/2 కప్పు వరకు షుగర్ అండి, ఇక్కడ నేను షుగర్ని యాడ్ చేస్తున్నాను హల్వాకి. షుగర్ వేసుకొని మనం దీన్నంతా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే హల్వా అనేది మాడకుండా మంచి రుచిగా వస్తుంది. ఈ సమయంలో కొంచెం కేసరిని ఒక 2 టేబుల్ స్పూన్ల పాలల్లో కలిపి వేసుకున్నామంటే రుచిగా ఉంటుంది, అలాగే మనకి మంచి కలర్ కూడా వస్తుంది. దాంట్లోనే చిటికడంతా సాల్ట్ని కూడా వేసుకుంటే మనకి కాఫ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. షుగర్ని యూజ్ చేస్తాం కాబట్టి
నేను కొంచెం సాల్ట్ వేసాను. దాంట్లోనే 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ కోకోనట్ పౌడర్ అండి. కోకోనట్ పౌడర్ని కూడా వేసుకొని మనం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నామంటే చక్కగా ప్యాన్ నుంచి హల్వా అనేది సపరేట్ అయిపోతుంది. ఈ సమయంలో మనం చక్కగా స్టవ్ కట్టేసుకొని ఈ బాదం హల్వాని మనం ఒక బౌల్లోకి కానీ ప్లేట్లోకి కానీ సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. చూసారు కదా, బాదం హల్వా రెడీ అయిపోయింది. పైన కొంచెం మనం డ్రై ఫ్రూట్ ముక్కల్ని ఇలా వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే సరిపోతుంది. ఎంతో రుచిగా హెల్దీగా మనకి హల్వా అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మన 2 రకాలైనటువంటి హల్వా రెసిపీస్, పెసరపప్పు హల్వా, బాదం హల్వా 2 కూడా రుచిగా ఉంటాయి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సమ్మర్లో స్పెషల్గా మనకి ఒంటికి ఎంతో మేలు చేస్తాయి. మీరు కూడా ఈ 2 రకాల హల్వా రెసిపీలను తప్పకుండా ట్రై చేసి చూడండి. రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ అండ్ షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.